ప్రతీకార దాడులతో దుబాయ్ దద్దరిల్లుతోంది. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రమం, ప్రఖ్యాత బుర్జ్ అల్ అరబ్ హోటల్, పోర్ట్ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికారులు ధృవీకరించారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో విమానాలకి తాత్కాలికంగా అంతరాయాలు ఏర్పడ్డాయి. ఇరాన్ సంధించిన మిసైళ్ల వల్ల ఎయిర్పోర్ట్ దెబ్బతింది. ఇరాన్ వైపు నుంచి దూసుకువచ్చిన మిసైళ్లు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రమం సమీపంలో పడ్డాయి. ఈ ఘటనలో 4 గాయపడినట్లు దుబాయ్ మీడియా తెలిపింది. రాత్రిపూట దాడుల వల్ల ఓ టెర్మినల్ సైతం ప్రభావితమైందని రైటర్స్ వివరించారు. పామ్ జుమేరాలోని ఓ హోటల్ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. జెబెల్ అలీ పోర్టులోని ఒక బెర్త్ మంటల బారిన పడింది. ఈ పరిణామాల మధ్య భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పివి సింధు దుబాయ్లో చిక్కుకుపోయింది. విమానాశ్రయానికి సమీపంలో పేలుడు సంభవించినప్పుడు తాను అక్కడే ఉన్నానని వెల్లడించింది. ఇరాన్ దాడుల కారణంగా ఏర్పడిన ఈ ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ఈ క్షణాలు తనకు ఎంతో భయంకరంగా గడిచాయని చెప్పుకొచ్చింది. ఎయిర్పోర్ట్కు అత్యంత సమీపంలో ఈ పేలుడు జరిగిందని గుర్తుకు చేసుకుంది. పేలుడు జరిగిన వెంటనే దట్టమైన పొగ ఆవరించిందని, వెంటనే అక్కడి నుంచి వెనక్కి వెళ్లాల్సి వచ్చిందని ట్వీట్లో రాసుకొచ్చింది. ఈ సంక్షోభ సమయంలో దుబాయ్ విమానాశ్రమం స్టాఫ్, దుబాయ్ అధికారులు భారత హైకమిషన్ నుంచి తమకు తక్షణ సహాయం అందిందని పివి సింధు తెలిపింది. వారి కృషి వల్ల తమ టీం సురక్షితమైన ప్రదేశానికి తరలి వెళ్లినట్లుగా వెల్లడించింది. తమకు నిరంతరం సహాయం అందించి సురక్షితంగా ఉంచినందుకు దుబాయ్లోని భారత హైకమిషన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెబుతూ సింధు ట్వీట్ చేసింది. ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, పరిస్థితులు త్వరగా చక్కబడాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. సింధు ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టోర్నమెంట్ లో పాల్గొనడానికి బర్మింగ్ హోమ్ కు వెళ్లాల్సి ఉంది. దుబాయ్ ఆమెకు ట్రాన్సిట్ స్టాప్. మంగళవారం ప్రారంభం కావాల్సిన టోర్నమెంట్ కోసం వెళ్తున్న ఆమె విమాన ప్రయాణాలు నిలిచిపోవడంతో దుబాయ్లో చిక్కుకుపోయింది. ఈ సంఘటనలతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ విమానక కేంద్రం పూర్తిగా స్తంభించిపోయింది.